నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాత్రి 8 గంటల ప్రాంతంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దేవాలయానికి వెళ్లిన గణేష్ మౌనిక దంపతులను కించపరిచిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలల పసిపాపను కాళ్లతో తన్నారని ఆరోపిస్తూ ఇది బీసీ వర్గానికి అవమానకరమని రుద్రూర్ రజక్ సంఘం నాయకులు పేర్కొన్నారు. నాగల్ కర్నూలు జిల్లా బీసీ వర్గానికి చెందిన కుటుంబంపై అగ్రవర్ణ అహంకార దాడులు పెరిగిపోయాయని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. చాకలి వర్గాన్ని చిన్నచూపు చూడడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గణేష్ మౌనిక దంపతులపై దాడి చేసి పసిపాప ప్రాణాలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటున్న శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి తదితరులపై వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని రజక్ సంఘం అధ్యక్షులు నాగేష్ తెలిపారు. న్యాయం జరగకపోతే గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేపడతామని హెచ్చరించారు. సంఘ నాయకులు ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మర్చిపోయినట్టున్నారు ఈ ప్రభుత్వం. మీ రెడ్డిల మీదనే పోరాటం చేసి ఇప్పుడు కూడా మంచి మర్యాదతో ఇప్పటిదాకా పోల్చుకున్నాం. అసలు రెడ్డిలే మాకు దౌర్జన్యం చేసిండ్రు. ఖబర్దార్ ముందు రెడ్డిలకు మేము చెప్తున్నాం. మాకు జరిగినటువంటి అన్యాయం మేము చిన్న కులస్తులమనే చూసి మాకు చాలా అన్యాయం చేశారు. ఈరోజు ఈ బస్సుకందును కాళ్ళతో తన్ని చంపినటువంటి ఘనత ఎక్కడ ఉన్నది అంటే మీ రెడ్డిలలోనే ఉన్నది. మేము కూడా దీన్ని మల్లన్న దర్శనం కోసం గణేష్ దంపతులు వాళ్ళు చిన్న పసిపాపను తీసుకొని గుళ్ళోకి దర్శనానికి వెళ్తే మీకు దర్శనానికి లోపలికి అలౌట్ లేదని చెప్పేసి వాళ్ళకు బయటకు వెళ్ళగొట్టడం జరిగింది. ఎందుకోసం మాకు ఇలా ఇది చేస్తున్నారని అంటే మీరు 100 రూపాయలు మాకు ఇవ్వాలి, ఇస్తేనే లోపల పోవాలి, అయినా మీరు లోపల పోయే ఆస్కారం లేదు అని చెప్పేసి వీళ్ళపై తీవ్రంగా ఇది చేశారు, ఖండించారు. ఖండించడమే కాకుండా వాళ్ళని కొట్టి మరి ఆ పాప చిన్న పాప ఉంది అని చెప్పేసి వాళ్ళు ఈ గోరున వేసి ఆయన పాదాల దగ్గర పెడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ శ్రీనివాసు ఆయన దగ్గర పెట్టినా కానీ కనికరం లేకుండా కాళ్ళతో తన్ని మరీ చంపి ఆయన మాకు ఈ శోక సముద్రంలో ముంచేశారు. మాకు ఇటువంటి అన్యాయాలు ఇంకెక్కడ జరగకుండా ఈ రెడ్డిలు ఇప్పుడు అప్పుడు భూసాయుధ పోరాటంలో మా చాకలి చిట్టాలయమనే ఫస్ట్ హైదరాబాద్ ప్రభుత్వం అప్పుడు పోరాటం చేసింది రెడ్డిలపైనే. అది మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మొదటి స్థాయికి వచ్చింది. అంటే రజకులం అంటే మాకు ఇంత చిన్న చూపు ఎందుకు చూపుతున్నారు? ప్రభుత్వం దీన్ని ఎందుకు స్పందించట్లేదు? ఇంత మాకు జరిగినా కానీ మాకు ఇప్పటివరకు ఏ పత్రిక వాళ్ళు కానీ ఎక్కడ కానీ మాకు ఇప్పటివరకు రానియలేదు. మరి మేము చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా ఉండాలని మేము ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. జై